ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్పై అవగాహనను పెంచుకుందాం. లేదా బైబిల్పై అవగాహన ఈ కార్యక్రమంలో ప్రతి వారం బైబిల్పై చక్కటి పాండిత్యాన్ని సంపాదించుకోవడం కొరకు మాట్లాడుతున్న అనేకమైనటువంటి అంశాలను క్రమంగా నేర్చుకుంటున్న ప్రియులైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు పలుకుతూ, మిమ్మును బట్టి సంతోషిస్తూ, ఇంకా లేఖనాలలో నుంచి అనేకమైన సంగతులను మీ ముందుకు తీసుకురావటానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో సహకారులుగా ఉంటున్న క్రీస్తునందున ఆత్మీయులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ రోజుకు మన ముందున్న ప్రత్యేకమైన అంశం మత్తయి సువార్త. పాత నిబంధనలోని 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు కలిపితే 66 పుస్తకాలతో కూడిన బైబిలుగా పిలువబడుతున్న మన చేతిలో ఉన్న ఈ దివ్య గ్రంథం ఎన్నో విజ్ఞానపు సంగతులతో భద్రం చేయబడి దాచబడి ఉంది. దీన్ని మనం వెతకాలి, దీన్ని మనం పరిశోధించాలి, ధ్యానించాలి. అప్పుడు దీనిలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించగలం. దీనిలోని సారాన్ని మనం గ్రహించగలిగినప్పుడే దేవుణ్ణి కూడా మనం సంతోషపరచగలం. దేవుణ్ణి సంతోషపరచని వ్యక్తి, దేవునికి ఇష్టడుగా లేని వ్యక్తి, దేవుడు ఉన్న, దేవుడు ఇచ్చే ఆ మహాలోకమైన పరలోకానికి వారసుడు కాలేడు. అందుకే ఎంత వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామో, ఎన్ని సంగతులను మనం తెలుసుకుంటున్నామో, అంతకంతకు దేవునికి ఇష్టలుగా అయ్యే ప్రయత్నం మనం చేయాలి. లేదు అని అనుకుంటే అంత నిష్ప్రయోజనముగానే మారిపోతుంది. ప్రియులారా, మత్తయి సువార్త గురించి క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలోని మొదటి పుస్తకముగా వ్రాయబడినంత మాత్రాన ఇదే మొదటిగా వ్రాయబడినది అని మాత్రం మీరు అనుకోకూడదు. ముందుగా చేర్చినంత మాత్రాన మత్తయి సువార్తను ఆర్డర్లో ఇది మొదటిగా వ్రాయబడినటువంటి పుస్తకము అనేటువంటి ఆలోచన మీ మనసులో నుంచి తీసేయాలి. ఎందుకు అనేటువంటి దానికి ఆల్రెడీ గతంలో మాట్లాడిన అనేకమైనటువంటి తరగతుల్లో మీకు చెప్పాను. ఒకవేళ ఈరోజే క్రొత్తగా వింటున్న వాళ్ళైతే మీరు తప్పనిసరిగా ముందు మాట్లాడిన 12 ఎపిసోడ్స్ను, బైబిల్పై అవగాహన అనే 12 ఎపిసోడ్స్ను మీరు తప్పనిసరిగా వినే ప్రయత్నం చేయండి. ఒక 12 గంటలే కదా. దేవుడు మీకు ఇచ్చినటువంటి గంటలు కొన్ని వేలు, లక్షలు మన జీవితకాలంలో. కనుక ఆయన మాటలను మీరు నేర్చుకోవటానికి మీరు కేటాయించేటువంటి సమయం చాలా చిన్నది. కనుక తప్పనిసరిగా తెలుసుకోవాలని, నేర్చుకోవాలని ఆ పట్టుదల కలిగిన వారు తప్పనిసరిగా ఆ మిగతా 12 ఎపిసోడ్స్ను కూడా మీరు వినడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మత్తయి సువార్త గురించి మనం ముందుగా తెలుసుకోవడానికి, లేదా మత్తయి సువార్తను తెలుసుకోవాలంటే ముందుగా మనం మత్తయి గారిని గురించి కూడా మనం ముందుగా తెలుసుకోవాలి. మీకు తెలుసు 4 సువార్తలు ఉన్నాయి.
మత్తయి సువార్తని, మార్కు సువార్తని, లూకా సువార్తని, యోహాను సువార్తని. ఈ 4 సువార్తలు, 4 సువార్తలు మనకు ఉన్నప్పటికీ వాస్తవానికి సువార్త ఒకటే. ఆ విషయం మీకు తెలుసు కదా, కొరింథీ పత్రికలో ఉన్న మాట ప్రకారంగా. ఏంటా సువార్త? లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదే సువార్త. ఈ సువార్తను 4 వ్యక్తులు రాశారు. ఇదే సువార్తను 4 వ్యక్తులు 4 కోణాలలో రాశారు. ఇదే సువార్తను 4 సాంప్రదాయాలు కలిగిన, 4 సంస్కృతులు కలిగిన వారిని ఉద్దేశించి వ్రాశారు. కనుక సువార్త ఒక్కటే, చెప్పబడిన విధానము వేరు. కనుక సువార్త ఒక్కటైనప్పుడు మరలా 4 చేత వ్రాయించవలసిన అవసరత ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న ఎక్కడో ఎవరిలోనో కలుగుతుంది. కనుక దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట. అటువంటప్పుడు మరి మత్తయి గారు ఎవరిని ఉద్దేశించి రాశారు అనేది మనం తెలుసుకోవాలి. ముందుగా అసలు మత్తయి గారిని గురించి కొన్ని మాటలు ఆయన ఎవరో మనకు తెలియాలి కదండి. ముందుగా 4 సువార్తికులలో 2 మాత్రమే యేసు ఏర్పరచుకున్నటువంటి 12 మందిలో ఉన్నవారు. అపోస్తలులు ఉంటారు కదా 12 మంది. ఆ 12 మందిలో ఉన్నవారు 2 మాత్రమే. ఆ 2లో ఒకరే మత్తయి గారు. మరొక ఆయన యోహాను సువార్త రాసిన యోహాను గారు. అనగా మత్తయి గారు, యోహాను గారు ఇరువురు యేసు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలులలో ఉన్నవారు. మధ్యలో ఉన్నటువంటి మార్కు గారు కానీ, లూకా గారు కానీ 12 మంది అపోస్తలులలో ఉన్నవారు కారు. కనుక వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వారి గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. ఈరోజు ప్రస్తుతానికి మన ముందున్న వ్యక్తి, మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి మత్తయి గారు. కనుక కేవలం మత్తయి గారిని గురించి మాత్రం మనం తెలుసుకుందాం. మత్తయి గారు యూదుడు, అందులో అనుమానం లేదు. మత్తయి గారును యేసుక్రీస్తుల వారు పిలువక మునుపు, మీకు తెలుసు కదా, యేసుక్రీస్తుల వారు శిష్యులను పిలిచాడు. ఆయన ముందుగా గలిలయలోని కపెర్నహూములో, యేసుక్రీస్తుల వారి సొంత పట్టణం కదా. కపెర్నహూము గురించి మాట్లాడిన వీడియో చాలామంది చూశారు. అందులో చెప్తాను. ఆయన సొంత పట్టణంగా పిలువబడింది కపెర్నహూము. ఆ కపెర్నహూము గలిలయ సముద్రాన్ని ఆనుకొని ఉంది. కపెర్నహూము అనే పట్టణం చేపల వేటకు ప్రసిద్ధి. వీళ్ళు జాలరులు. ఆంద్రయ్య గారు కావచ్చు, పేతురు గారు అన్నదమ్ములుగా, అలానే యాకోబు గారు, యోహాను గారు, వారిద్దరూ అన్నదమ్ములు. యేసు వారి యొద్దకు వెళ్ళి, మిమ్మును నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. యేసు పిలిచిన పిలుపు, యేసు పలికిన ఒకే మాటకు వలను విడిచిపెట్టారట, ధోరణి విడిచిపెట్టారు. ఒక మాటలో వారి వృత్తినే విడిచిపెట్టి, ఇంకా పేతురు గారు మాట్లాడతారు, సమస్తమును విడిచిపెట్టాం కదయ్యా మీరు పిలవగానే అంటారు తర్వాత కాలంలో. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, మాకేమి దొరుకును అంటారు పరిచర్య మధ్యకాలంలో. అన్నీ విడిచిపెట్టేశారా యేసు పిలవగానే? అవునండి. అలానే వారే గొప్పవారు కాదు, మత్తయి గారు కూడా గొప్పవాడు. ఈయనెందుకు గొప్పవాడు అని అంటే, ఇతన్ని పిలిచే సమయానికి కూడా ఇతను కూడా ఒక ఉద్యోగంలో ఉన్నారు, లేదా ఒక పనిలో, ఒక వ్యాపారంలో ఉన్నారు ఆయన కూడా. ఇంతకీ ఆయన గారు చేసే వ్యాపారం ఏంటి, తను చేసేటువంటి వృత్తి ఏంటి అనగా ట్యాక్స్ వసూలు చేసేటువంటి జాబ్ అండి ఆయనది.
పన్ను వసూలు చేస్తారు. మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్పాను. లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం, మర్చిపోయాను. లాస్ట్ వీకే చెప్పాను. పరిసయ్యులు ఎవరు, శాస్త్రులు ఎవరు, సద్దూకయ్యులు ఎవరు, సుంకరులు ఎవరు, వాళ్ళ పనులేంటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వీళ్ళు ఎలా వచ్చారు యూదుల్లో నుంచి ఈ తెగలన్నీ కూడా అనే ఆ విషయాన్ని గురించి, వీళ్ళ తెగలు, వీళ్ళ జాతులు ఎలా ఏర్పడ్డాయి అన్న విషయంలో, వీళ్ళ మధ్య యూదులే అయినా వీళ్ళ మధ్యలో ఎందుకు ఇన్ని భిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఏర్పడ్డాయి, వీళ్ళంతా కూడా ఎలా ఉద్భవించారు, ఏ కాలంలో వీళ్ళంతా వెలుగులోనికి వచ్చారు అన్న విషయంపై లాస్ట్ వీక్ మాట్లాడినటువంటి ఆ ఎపిసోడ్ మీరు చూడగలిగితే మీకు చక్కగా మీకు అర్థమవుతుంది. సుంకరులు సుంకం వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారు. అందుకే వీరిని సుంకరులు అన్నారు. అలా సుంకరులుగా పిలువబడిన వారిలో ఒక ఆయనే మత్తయ్య గారు. అలానే ఇంకొక ఆయన కూడా మనకు ఉంటాడు, కాకపోతే ఆయన అపోస్తలుడు కాదు, జక్కయ్య గారు. పొట్టి జక్కయ్య అని మనం చదువుకుంటాం కదా. యేసుక్రీస్తుల వారి ఎరుకోకి వెళ్ళినప్పుడు మేడి చెట్టు ఎక్కుతాడు, పిలుస్తాడు, దిగిపోతాడు. అప్పుడు అంటాడు కదా ఆయన, అయ్యా నేను ఎవరెవరి వద్దనైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరినీ 4 రెట్లు ఇచ్చేస్తానయ్యా, మిగిలినంత బీదలకు పంచిపెడతాను. ఎందుకంటే నువ్వు వస్తానంటున్నావు మా ఇంటికి, నువ్వు అడుగు పెట్టేటట్లుగా ఉంటే ముందు నా హృదయాన్ని కడుక్కోవాలి కదా. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలి అని అంటే నిజంగా నీకు నచ్చని, నీకు అసహ్యమైనది ఏది కూడా నా ఇంట్లో ఉండకూడదు కదా నా జీవితంలో. అందుకని సరి చేసుకుంటాను అన్నాడు. యేసుక్రీస్తువారు వెళ్ళారు వాళ్ళ ఇంటికి. అందుకే ప్రభు అంటాడు, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చేసింది అంటాడు ప్రభు. అంటే జక్కయ్య ఒకరు, అదే వృత్తిలో ఉన్నవాడు మత్తయి. ఒకరోజు యేసుక్రీస్తుల వారు అలా కపెర్నహూము గుండా వెళుతున్నాడు. ట్యాక్స్ వసూలు చేసేటువంటి, సుంకం వసూలు చేసేటువంటి ఒక ప్లేస్లో ఆయన కూర్చొని ఉన్నారు, పనిలో ఉన్నారు మత్తయ్య గారు. ప్రభు చూశాడు, నన్ను వెంబడించు అన్నాడు. అనగానే అప్పటి వరకు ఎంత వసూలు చేశాడో తెలియదు, అతని కాంట్రాక్ట్ ఎంతో తెలియదు, ఎంత లాభం వచ్చిందో తెలియదు, లేదా ఎంత నష్టం వచ్చిందో తెలియదు. మొత్తానికి యేసు పిలిచాడు. ఆ పిలుపులోని ఆ మాధుర్యం, ఆ పిలుపులోని ఆ నమ్మకం, తను చేసేటువంటి వృత్తినే వదిలి యేసుతో వచ్చేలా చేసిందనమాట. 9వ అధ్యాయం మత్తయి సువార్త. వెళ్దాం, సువార్తలోకి వెళ్దాం. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అను ఒక శిష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. పిలిచాడు, లేచాడు, వెంబడించాడు. ఎలా జరిగిపోతున్నాయో చూడండి, ఎలా స్పందిస్తున్నారు చూడండి. యేసుక్రీస్తుల వారు పిలిచిన ఆ పిలుపుకు వాళ్ళ స్పందనలు ఎలా ఉన్నాయి. అందుకేనండి నిజంగా అపోస్తలు వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి, చాలా గొప్ప వాళ్ళండి అపోస్తలు. మనం ఎక్కడండి వాళ్ళతో మనం పోల్చుకోగలం చెప్పండి? ఎవరితో పోల్చుకోగలమండి? ఎవరితోనూ పోల్చుకోలేమండి మనం. నిజంగా ఒక పేతురుతో పోల్చుకోగలమా? యాకోబుతోనా? యోహానుతోనా? మత్తయితోనా? మనం వస్తామండి, మనం వచ్చే ముందే మన పనులన్నీ చక్కబెట్టుకొని వస్తాం. దేవుని యొద్దకు రావటానికి, వాక్యం వినటానికి, మనకు లాభాలుగా ఉన్న వాటిని నష్టపరుచుకుని వచ్చేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అసలే వదులుకోవటం తర్వాత సంగతి, అసలే విడిచిపెట్టడం తర్వాతలేండి. అంత స్థాయి, అంత స్టేజ్కి ఈ రోజున్న క్రైస్తవులు వెళ్ళగలరంటారా? కనీసం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది ఇప్పుడంటే లాక్డౌన్, ఇప్పుడంటే ఆరాధనలు లేవు,
సహవాసం లేదు ఇప్పుడు, కూడుకోవటం. ఇది కొంతమంది పని ప్రియులు, వారికి ఇది కూడా చక్కటి అవకాశం అయిపోయింది. ఎందుకంటే ఆదివారం ఆరాధన ఉంటే కనబడాలి, వెళ్ళాలి, అనవసరంగా పనుదులుకొని. ఇప్పుడు అడిగేవారు లేరు, వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఎలాగో చర్చిలన్నీ లాక్, చర్చెస్ కూడా లాక్డౌన్ కదా, మంచిదైపోయిందంటే. కానీ నిజంగా ఆదివారము ఆరాధన లేదా సహవాసము అనేటువంటి ఆలోచనతో ఈరోజు నేను వెళ్ళాలి, తండ్రికి నేను కృతజ్ఞతలు చెప్పాలి, నా ఆత్మీయులంతా నా కోసం ఎదురు చూస్తుంటారు, నా కుటుంబం అంతా కలుసుకునే రోజు ఈరోజు, నాకు ఎన్ని పనులుంటే ఏంటి, ఎంత లాభం ఉంటే ఏంటి, అన్ని ప్రక్కన పెట్టి నేను వెళ్ళి కూర్చొని అందరినీ పలకరించి అందరితో ఆ ప్రేమను పంచుకొని ఆ ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే ఆ రొట్టెను తీసుకొని నేను రావాలి అనే అంత చక్కటి భావాలు ఆలోచనలు కలిగి పనులు వదులుకొని వచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? లేదండి. వీళ్ళు ఏంటంటే ఉద్యోగాలే వదిలేసుకుంటున్నారు వీళ్ళు. మనం ఒక గంట ఒక రోజు వదులుకోలేకపోతున్నాం, కానీ వీళ్ళు వారి జీవనోపాధుల్ని వదులుకొని వచ్చేస్తున్నారండి వీళ్ళు. అందుకే అన్నాను, వీరితో మనం సరిపోగలమా అని. మత్తయి గారు 9వ వచనంలో, యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించాను. మరొక మాట కూడా మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇక్కడ మత్తయ్య గారు కాదు కదండి, లేవి అని ఉంది కదా, మరి ఇతను ఎవరు కాదండి. మత్తయ్య గారు లేవి గారు ఇద్దరు ఒకరే. మీకు తెలుసు కదండి, జనరల్గా యూదులకు ఒక్కొక్కరికి 2-3 పేర్లు వేసి ఉండటం అన్నది మనం చూస్తుంటాం. పేతురు గారికి సీమోను అన్న ఆయనే, పేతురు గారు అన్న ఆయనే మనకు తెలుసు. అలానే మార్కు మారు పేరు కలిగిన యోహాను అని మనం మార్క్స్ వార్తలో మార్కు గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుంటాంలేండి. అలానే ఇక్కడ మత్తయ్య గారు అన్నా లేవి గారు అన్నా ఒకరే కనుక ఈ విషయంలో మీకు కన్ఫ్యూజన్ అనేది ఏం అవసరం లేదు, ఇద్దరు ఒకరే. అంటే ఇతను ఒక సుంకరి అనగానే అతని సామాజిక స్థితి ఎలా ఉంటుందో అన్నది కూడా ఒక్క మాట చెప్తాను. సుంకరి అనగానే అతని సామాజిక స్థితి ఎలా ఉంటుంది అని అంటే, యూదుల మధ్య ఇతను యూదుడే, కానీ డామినేషన్ అన్నమాట ఎవరిది? పరిసయ్యులు శాస్త్రులు. ఎలాంటి డామినేషన్ ఉంటుందంటే శాస్త్రులు పరిసయ్యులది, మేము యూదులమైనప్పటికీ అందరికంటే మేమే పవిత్రులం, అందరికన్నా మేమే నీతిమంతులం, అందరికన్నా పరలోకానికి మేమే ముందున్నాం, అందరికన్నా దేవునికి ఇష్టలం మేమే అని చెప్పుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఎవరంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు. ఇక మిగిలినటువంటి వర్గాలందరినీ కూడా చాలా నీచంగా చూసేవారు, చాలా అసహించుకునేవారు. అలా శాస్త్రులు పరిసయ్యులు నీచంగా అసహించుకున్నటువంటి తెగలలో ఒక తెగ ఈ సుంకర్ల తెగ. అంటే ఇప్పుడు ఈ యూదులు లేదా శాస్త్రులు పరిసయ్యులకు ఈ సుంకరులకు పడదా అంటే పడదు. పడదా అంటే వీళ్ళను చాలా నీచంగా చూసేవాళ్ళు సుంకరులను. అంటే ఇప్పుడు మత్తయ్య గారి పరిస్థితి అదే అనమాట. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తుల వారు ఆ సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇతను ఏంటి పాపులతో వెళ్ళి భోజనం చేస్తున్నాడు అంటే, సుంకరులు అనగానే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీళ్ళు పాపులు, వీళ్ళు అస్పృశ్యులు, అంటరాని వారు, వీరిపైన చాలా ద్వేషం ఉండేది. వీరిని ఆరాధనలోకి రానిచ్చేవారు కాదు, వీరిని ఆరాధనలోనికి రానిచ్చేవారు కాదండి, వీరి కానుకలు కూడా స్వీకరించేవారు కారండి ఈ శాస్త్రుల పరిచయులు అంతగా. కానీ యేసుక్రీస్తు వాళ్ళు అసహించుకునేటువంటి సుంకరుల దగ్గరికే వెళ్ళాడు. ఆ సుంకరుల దగ్గరికి వెళ్ళటమే కాదు, అందులో ఒకరిని శిష్యుడిగా కూడా చేసుకున్నాడు. యేసుక్రీస్తు మనస్తత్వం అంటది.
ఇక మత్తయ్య గారి గురించి మరికొన్ని విషయాలు ఏంటంటే, బాగా చదువుకున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ 12 మందిలో కూడానండి మత్తయ్య గారు బాగా చదువుకున్నవాడుగానే కనపడతాడు మనకు. రెండోది ఏంటంటే మ్యాథ్స్లో చాలా గొప్పవాడిగా కూడా చెప్తుంటారు ఇతని గురించి. ఎందుకంటే మరి ట్యాక్స్ కలెక్టర్ కదండి, మరి ఎంత చదువుకుని ఉంటే ఆ పని అతను చేయగలగాలి. కనుక బాగా చదువుకున్నవాడు. ఎంత బాగా చదువుకున్నవాడు అని అంటే, అప్పటికే ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం, ధర్మశాస్త్రం కావచ్చు, కీర్తనల గ్రంథం కావచ్చు, అలానే ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, చరిత్ర గ్రంథాలు అయినా, వీటన్నిటిపైన అవగాహన ఉన్నవాడు, వీటన్నిటిపైన చక్కటి పట్టు సాధించిన వాడు మత్తయ్య గారు. అందుకే ఈ మత్తయి సువార్త మనకు అర్థం కావాలంటే ముందు మత్తయ్య గారు ఏంటన్నది మనకు అర్థం కావాలి. అందుకే ఇదంతా చెప్తున్నా నేను మీకు. ఇదంతా ఎందుకంటే మాకు డైరెక్ట్ మత్తయి సువార్తలోకి వెళ్ళిపోయినానంటే ఎలా అవుతుంది? అవదు. ఏమండి, కింద ఏమంటారు, గోతులేవి తీయలేదు, పిల్లర్స్ ఏం వేయలేదు, స్లాబ్ వేసేసేయనంటే ఎలా అవుతుంది చెప్పండి? అది ఎలా నిలబడుతుంది చెప్పండి? అలానే మత్తయ్య గారి గురించి మనం తెలుసుకోకుండా మత్తయి సువార్తలోనికి వెళ్ళినా నో యూజ్. నీకు అర్థమవుతుంది ఇప్పుడు. కనుక మత్తయ్య గారు ధర్మశాస్త్రం పైన, ప్రవక్తల గ్రంథాలపైన, కీర్తనల గ్రంథాలపైన, ఒక మాటలో పాత నిబంధన అంతటిపై అవగాహన ఉన్నవాడు, తెలిసినవాడు బాగా. రెండవది, యూదుల చేత ద్వేషింపబడుతున్నవాడు. ఇతను కూడా యూదుడే, వారిలో బాగా చదువుకున్నవాడు, పన్ను ట్యాక్స్ వసూలు చేసేవాడు, ఒక సుంకరి. ఇప్పుడు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఇక ఇప్పుడు మనం మత్తయి సువార్తలోనికి వెళ్ళాలి అని అంటే, ఇతను యూదుడు కనుక ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్నవాడు కాబట్టి, యూదుల మధ్య నివసిస్తున్నాడు కనుక ఆ యూదుల యొక్క మానసిక పరిస్థితి, వారి మనస్తత్వాలు బాగా ఎరిగినవాడు. ఎవరు? మత్తయ్య గారు. అందుకే వీరందరికీ యేసును ఎలా పరిచయం చేయాలి, వీరందరికీ క్రీస్తును ఎలా చూపించాలి, వీరందరి చేత క్రీస్తును ఎలా ఒప్పించాలి అన్నటువంటి ఆలోచనతో మత్తయ్య గారు ఈ మత్తయి సువార్తను ప్రారంభించారు. ఎందుకంటే యూదులు యేసును అంగీకరించారా? ఎక్కడ అంగీకరించారండి? యేసును అంగీకరించలేదు కదా. యేసును అంగీకరించక యేసును సిలువ వేయండి అని కేకలు వేసిన వారెవరు? ఆ యూదులే కదా. యేసు మీద కుట్ర చేసింది, యేసు మీద అసూయపడింది, యేసును ద్వేషించింది, యేసు మీద నిందలు మోపింది, యేసును దేశద్రోహిగా చూపించాలనుకున్నది అంతా ఎవరు? ఆఖరికి అన్యుడైన రోమా గవర్నరు యేసును విడిపించటానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని కూడా అడ్డుకొని సిలువ వేసి చంపినంత వరకు నిద్రపోని వాళ్ళు ఎవరంటే యూదులే. కనుక వీరు ద్వేషించిన, వీరు నిరాకరించిన, వీరు తిరస్కరించిన ఈ యేసును వీరి నోటి చేత ఎలా ఒప్పించాలి అన్నటువంటి ఒక ఆలోచన కలిగి, పట్టుదల కలిగి, ప్రత్యేకించి యూదులను దృష్టిలో పెట్టుకొని యూదుల కొరకు వ్రాసిన సువార్త ఈ మత్తయి సువార్త. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎంత బాగా అర్థమైపోతుంటుంది. అందుకే యూదులు వారు బాగా నమ్మేది, యూదులు గొప్పవారుగా భావించేది చరిత్ర అంతట్లో, ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో ప్రధానంగా 3 వ్యక్తులు. యూదులు గొప్పగా చూసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అనంటే పాత నిబంధన చరిత్ర అంతటిలో ఆది కాండం నుంచి అప్ టు మలాకి వరకు, లేదా చివరి పుస్తకం అనుకుంటున్నాం కదా మన నెహెమ్యా, అక్కడి వరకు ఎవరు అన్నప్పుడు 3 వ్యక్తులు. అందులో మొదటివాడు అబ్రహాము, రెండోవాడు మోషే,
మూడో వ్యక్తి దావీదు. ఈ ముగ్గురు వ్యక్తులండి యూదులకు ఈ ముగ్గురు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళకు హీరోస్లా ఉంటారు. అనగా ఏ యూదుడైనా కానీ యేసును అంగీకరించని వాడైనా సరే ఈ ముగ్గురిని అంగీకరిస్తాడు. ఇప్పటికీ అదే ఇజ్రాయేల్ ఎక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయాడో, ఎక్కడ ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఏ యెరూషలేము ఈ రోజు ఉందో మన కళ్ళ ముందు, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఉన్న యూదులను మీరు అడగండి, అబ్రహాం ఎస్ ఇస్ మై ఫాదర్ అంటారు వాళ్ళు. దావీదు ఆయన్ని నమ్ముతారు, ఆయన అంగీకరిస్తారు. మోషే అయ్యో ఆయన లేకపోతే మాకు ధర్మశాస్త్రం ఎక్కడా అంటారు. అంటే నాట నుంచి నేటి వరకు కూడా యూదులైన వారంతా కూడా అంగీకరించినటువంటి చరిత్ర అంతటిలో, ఇశ్రాయేలు చరిత్రలో వారు అంగీకరించిన, వారి చేత అంగీకరించబడిన ప్రధానమైన వ్యక్తులు ముగ్గురు. అబ్రహాం అన్నాను, నెక్స్ట్ మోషే అని చెప్పాను, దావీదని చెప్పాను. ఇప్పుడు వీరు ఈ ముగ్గురిని నమ్ముతున్నారు కనుక ముగ్గురిని అంగీకరిస్తున్నారు కాబట్టి యూదులైన వారు యేసును అంగీకరించాలి అని అంటే ఈ ముగ్గురిని ముందు పెట్టాలి, ఈ ముగ్గురిని ముందుకు తీసుకొని రావాలి. అందుకే మీరు గమనించండి, మత్తయి గారు ప్రారంభించిన మత్తయి సువార్తలోని మొట్టమొదటి అధ్యాయంలోని మొట్టమొదటి మాట మీరు చూడగలిగితే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూశారు కదా మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అంటే ఇప్పుడు మత్తయి గారు ఎవరి మీద కాన్సన్ట్రేషన్ చేశారన్నమాట? అయితే అబ్రహాము గారి మీద కాన్సన్ట్రేట్ చేశాడు, దావీదు మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఎందుకు వీళ్ళిద్దరి మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి యేసును గురించి చెప్పటానికి వాళ్ళిద్దరిని ఎందుకు చెప్తున్నాడు? మీకు అర్థమవుతుందా? యేసును ఒప్పించటానికి, యేసును నమ్మించటానికి, యేసు గురించి చెప్పటానికి ఇక్కడ అబ్రహాముని ఎందుకు ఎత్తుకోవాలి, దావీదుని ఎందుకు ఎత్తుకోవాలి అన్నప్పుడు వారిద్దరిని ఎత్తుకుంటే తప్ప ఇక్కడ యేసును వీళ్ళు అంగీకరించే పొజిషన్లో లేరు యూదులు. మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మీరు తిరస్కరిస్తున్న యేసుక్రీస్తు ఎవరు కుమారుడో తెలుసా? మీరు అంగీకరిస్తున్న దావీదు కుమారుడే. అవునా? మీరు కాదనుకున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహామును బట్టి, దావీదును బట్టి యేసును కూడా వారు అంగీకరించాలనేటువంటి ఒక పట్టుదల కలిగిన వాడుగా మత్తయి గారు మనకు కనబడతారు. అందుకే ఒక మాట కూడా చెప్తాను ఇక్కడే. మీరు మత్తయి సువార్తలో దావీదు గారు యేసుక్రీస్తును ఎక్కువగా ఎలా మాట్లాడతారు అని అంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, దావీదు కుమారుడు. దయ్యాలు కూడా ఒక సందర్భంలో దావీదు కుమారుడా, అదేంటి దావీదు కుమారుడా అంటున్నాయి. యూదులు దావీదును వాళ్ళు రాజుగా, హీరోగా వాళ్ళు అంగీకరిస్తారు కనుక వీళ్ళంతా కూడా నమ్ముతున్నా, వీళ్ళంతా అంగీకరిస్తున్నా వీరి సంతానంలో నుంచి వచ్చిన వాడే మీరు తిరస్కరిస్తున్న యేసుక్రీస్తు. అబ్రహాము చూద్దాం ఏమండి, ఆదికాండం 12వ అధ్యాయం ఒక మాట చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాం గారి గురించి వచ్చింది కనుక మనం వెనక్కి వెళ్ళిపోదాం. అబ్రహాం గారి దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం, అక్కడే కదండి అబ్రహాము చరిత్ర ప్రారంభం. 12వ అధ్యాయం ప్రారంభ వచనంలో యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. 3వ వచనం మనకు అవసరమైన మాట, మనకు అవసరమైన వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు అన్నాడు.
అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతాయి అన్నాడు. అంటే అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతాయి అనగా అబ్రహాము నుంచి రాబోతున్న యేసుక్రీస్తు. అర్థమైంది కదా? అబ్రహాము ద్వారా రాబోతున్న యేసుక్రీస్తును సూచిస్తూ నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములు అన్నాడే తప్ప కేవలం యూదులు అని మాత్రం అనలేదు ఆయన. అంటే యేసుక్రీస్తును ప్రపంచ మానవాళి కొరకని దేవుడు నిర్ణయించిన కాలం ఎంత కాలం నాటిది అని అనగా క్రీస్తుకు ముందే సుమారు 2000 సంవత్సరాల క్రితం అండి. అబ్రహాము గారి కాలం నాటికే దేవుడు చెబుతున్నాడు, అబ్రహాము నుంచి రాబోతున్న యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా సమస్త వంశములకు రక్షణను నేను ప్రసాదించబోతున్నాను అని. ఎందుకని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, చాలామంది ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నారు కదా, మత ఛాందస్యవాదులు, మత మౌఢ్యంతో, మత పిచ్చితో, మీ యేసు అందరి కోసం వచ్చినవాడు కాదు, ముఖ్యంగా ఇండియాలో ఉన్న మన కోసం ఏం కాదు ఆయన అక్కడ యూదుల కోసమే వచ్చాడు, ఆ భూభాగంలో ఉన్న వారి కోసమే వచ్చాడు, ఇజ్రాయిల్లో ఉన్న వారి కోసమే తప్ప ఆయన అందరి కోసం వచ్చినవాడు కానప్పుడు మేము ఎందుకండి నమ్మాలి, ఆయన ఎందుకంటే ఇక్కడ మీరు ప్రచారం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా. బైబిల్లో ఏమంటారు, ఏమీ బైబిల్పై అవగాహన లేకుండా, బైబిల్లో ముందు వెనక ఏమీ తెలియకుండా ఏదో ఒక్కొక్క మాట అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట పట్టుకొని మాట్లాడుతుంటారు. అలా మాట్లాడేవారి మాటలు మనం పట్టించుకోవాల్సిన పని లేదనుకోండి. ఏమీ తెలియక మాట్లాడుతున్నారు, మాట్లాడుకుని అలా మాట్లాడి అలా సైలెంట్ అయిపోతారు. ఏమండి, మీకు తెలియాలి కనుక నేను చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తుడు దేవుడు అబ్రహాము గారి కాలం నాటికే సమస్త వంశముల కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా వెనక్కి ఇంకా మనం వెనక్కి అబ్రహాం గారి కంటే ముందుకు, అసలు ఇంకా మనం సృష్టి పుట్టుక ముందుకు వెళ్ళిపోతే ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే అని పేతురు గారు మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 19-20 వచనాలు చెప్తుంటాడు ఆయన. అంటే యేసుక్రీస్తును మన విమోచన కొరకు, ప్రపంచ విమోచన కొరకని జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తుకు ముందే అంటాడు అక్కడ. కనుక యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు జగత్తుకు ముందే మనందరి రక్షణార్థమై, మనందరి విమోచన కొరకై ఆయనను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు బలి కోసము అన్నది సత్యం, నమ్మండి. ఇక్కడ అబ్రహాము కుమారుడు అంతే కదా, మరి యేసుక్రీస్తు వచ్చింది అబ్రహాం సంతానంలో నుంచే కదా. కనుక యేసును అబ్రహాము కుమారుడుగా ఎందుకు పరిచయం చేస్తున్నాడు అన్నప్పుడు, యూదులంతా కూడా అబ్రహామును వారి పితరుడుగా వాళ్ళు భావిస్తారు కదా. అందుకే మీరు యోహాను సువార్తలో మాటిమాటికి యూదులు యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏమంటారో తెలుసు కదండి, మేము అబ్రహాము సంతానము అని మాట్లాడుతుంటారు, మేము అబ్రహాము పిల్లలము అని మాట్లాడుతుంటారు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మీంటి మీరు అబ్రహాం సంతానమా? వాస్తవానికి నిజంగా మీరు అబ్రహాం సంతానం అంటే రక్తాన్ని బట్టి శరీర రీత్యా మీరంతా కూడా ఆయన సంతానమే అయినప్పటికీ కూడా క్రియలను బట్టి మాత్రం మీరు కాదరా, మీరు క్రియలను బట్టి మాత్రం మీరు అబ్రహాం సంతానం కాదు. నిజంగా మీరు అబ్రహాం సంతానం అని మీరు చెప్తుంటే, నిజంగా మీరు ఆయన పిల్లలే అయితే ఆయన నన్ను చూడాలనుకున్నాడు కదా మరి. కానీ మీరేం చేస్తున్నారు, నన్ను చంపాలనుకుంటున్నారు. మీ తండ్రి అయిన అబ్రహాం నన్ను చూడాలనుకుంటే ఆయన పిల్లలని చెప్పుకుంటున్నారు, మీరు నన్ను చంపాలనుకుంటున్నారు అని అంటే చంపే స్వభావం ఎవరిది? అబ్రహాముది కాదు. చూడాలనుకున్నటువంటి స్వభావం ఆయనది, చంపాలనుకున్నది అపవాది. కనుక అక్కడే కన్ఫర్మ్ చేస్తాడు 8వ అధ్యాయం యోహాను సువార్తలో, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, అబ్రహాము సంబంధులు కారు అంటాడు. అంటే వాళ్ళలో ఉన్న గర్వం, వాళ్ళలో ఉన్న అహంకారం ఏంటంటే మేము అబ్రహాము సంతానం అని గర్వపడుతున్నారనమాట. అంటే వాళ్ళకి అబ్రహాం అంటే చాలా గొప్పవాడు. అయితే మీరు ఎవరిని గొప్పవాడుగా మీరు అనుకుంటున్నారో, ఎవరిని మీరు సిలువకి వేసి చంపేశారో ఆయన ఎవరో కాదు, ఆ సంతానంలో నుంచి వచ్చిన వాడే అని చెప్పటానికి ఇక్కడి మాట. ఇక నెక్స్ట్ దావీదు కుమారుడు అన్నాడు. అవును కదా మరి. అంటే యేసుక్రీస్తును ప్రధానంగా యేసుక్రీస్తుల వారు ఆ రోజు అప్పటి వరకు యూదులంతా కూడా మెస్సియా వస్తాడు, ఇప్పటికి కూడా అదే కదండి వాళ్ళ ఆలోచన అంతా కూడా. ఇంకా మెస్సియా రాలేదు, వస్తాడు, ఆయన వచ్చి యెరూషలేములో ఆయన కూర్చుంటాడు, ప్రపంచాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తాడు, ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి
అని మాట్లాడుతున్నారు కదా. నిన్న కూడా రీసెంట్గా కూడా ఆ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి, మెస్సియా వచ్చేస్తాడు ఏప్రిల్ 30వ తేదీలోపు 20వ తేదీలోపు అని అన్నాడని. పేపర్ కటింగ్ కూడా మనం చదువుకుంటాం, చూసాం కదా పేపర్లో, న్యూస్లో కూడా. అంటే ఈ రోజు వరకు కూడా ఏంటంటే మెస్సియా వస్తాడు అని, అది దావీదు వంశంలో దావీదు లాంటి ఆ రాజు వస్తాడు అని, దావీదు లాగా పరిపాలన చేస్తాడు అని. అప్పుడు మత్తయ్య గారు రాస్తున్నారనమాట, ఈరోజు మీరు చంపారు ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన కొడుకే, ఆయన వంశం నుంచి వచ్చిన వాడే, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. దావీదంటే చాలా ప్రాణం అండి వాళ్ళకు. దావీదంటే చాలా ప్రాణం ఇశ్రాయేలీలకు, యూదులకు. మీరు అంత ప్రేమిస్తున్నా, అంత ప్రాణానికి ప్రాణం అని అనుకుంటున్నా, ఆ దావీదు గర్భం నుంచి వచ్చిన వాడే, ఆ వంశం నుంచి వచ్చిన వాడే, ఆ రక్తాన్ని పంచుకుని వచ్చిన వాడే ఎవరు? మీరు సిలువ వేసి చంపిన యేసుక్రీస్తు అని. అందుకే మత్తయ్య గారు ప్రత్యేకించి యూదులను దృష్టిలో పెట్టుకొని, యూదులను మనసులో పెట్టుకొని, యూదుల కొరకు ప్రత్యేకంగా వ్రాసిన సువార్త మత్తయి సువార్త. ఇక మోషే గారి గురించి అని కూడా చెప్పాను కదా, మోషే గారు. అందుకే యేసుక్రీస్తులో ఒక మాట అంటారు మత్తయి సువార్తలో 5లో, కొండ మీద ప్రసంగం కదా, అందులో నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయుటకు వచ్చితనని మీరు తలంచుకొనవద్దు, నెరవేర్చుటకే వచ్చాను అని మాట్లాడుతుంటారు. అంటే మోషే గారా, ప్రవక్తల నా కొరకు ఏదైతే లేదా ఏవైతే ప్రవచనాలుగా వ్రాయబడ్డాయో, ఏవైతే చెప్పబడ్డాయో వాటిని నెరవేర్చడానికే నేను వచ్చాను. మోషే గారు కూడా చెప్పారు కదండి యేసుక్రీస్తు కోసం. మోషే గారు చెప్పలేదా? చెప్పారు. ఇదిగో మీ సహోదరులలో నుండి నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టించును. ఎవరు ప్రవచనం అది? మోషే గారి ప్రవచనమే కదా. వచ్చారు, అలానే వచ్చాడు కదా యేసుక్రీస్తు. అలానే మోషే గారికి యేసుక్రీస్తుల వారికి కూడా కొన్ని సింక్ అవుతుంటాయి. మీరు గమనించారో లేదో, మోసే జీవితాన్ని యేసు జీవితాన్ని మీరు చూడండి. మోషే గురించి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటాడు, యేసుక్రీస్తు కూడా నమ్మకమైన వాడు కదా. సాత్వికుడు అంటాడు మోషే గురించి, యేసుక్రీస్తు కూడా సాత్వికమైన వాడు కదా. అలానే మరికొన్ని ముఖ్యంగా ఆ రోజు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తూ, ఇదిగో మీరు మోషే మాట మీరు వినాలి. మోషే ధర్మశాస్త్రం, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. గమనించండి, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడితే యేసు ద్వారా నూతన ధర్మశాస్త్రం ఇవ్వబడింది, నూతన నిబంధన యేసు ద్వారా ఇవ్వబడింది. ఆయన పాత ధర్మశాస్త్రాన్ని తీసుకుని వస్తే యేసుక్రీస్తు క్రొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. అందుకే ఆ మోషే ధర్మశాస్త్రంలో ఉన్నది ఏంటంటే, క్రియలు మూలంగా మనిషి పాపవుతాడు, క్రియల మూలంగా మనిషి పాపవుతాడు అన్నది ఓల్డ్ లా. కానీ న్యూలాలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న న్యూలాలో ఎలా ఉంటుందని అంటే, క్రియలే కాదు ఆలోచనల ద్వారానే మనిషి పాపి అవుతాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అని మాట్లాడుతున్న మాట అర్థం ఏంటి? అక్కడైతే చేసినప్పుడు అన్నాడు ఆయన ధర్మశాస్త్రం మోషే గారి ద్వారా, కానీ ఇక్కడ చూసినప్పుడే అన్నాడు. మోషే పుట్టినప్పుడు చూడండి ఎలా ఉందో పరిస్థితి. మీరు మోషే పుట్టినప్పుడు చూస్తే ఆ ఫరో పిల్లలందరినీ చంపించేశాడు కదా, మగపిల్లలందరినీ చంపించేస్తున్న దినాలు అవి. ఇశ్రాయేల్ సంఖ్య ఎక్కువైపోతుంది, హెబ్రీల సంతానం అధికమైపోతుంది ఐగుప్తులో అని పుట్టిన మగపిల్ల వాళ్ళందరినీ చంపేసేయండి అని చెప్పేస్తుంటారు, తీసుకెళ్లి నదిలో పారవేస్తుంటారు, చంపేస్తుంటారు. ఆ సమయంలో కదా మోషే పుట్టాడు, మోషే బ్రతికించబడ్డాడు కదా. ఒకసారి యేసుక్రీస్తు జన్మించినప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న సిచ్యువేషన్ ఎలా ఉందో, అక్కడ ఫరో ఇక్కడ హేరు రాజు మారాడు. ఇక్కడ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కూడా 2 సంవత్సరాలకు మగపిల్లలందరినీ కూడా చంపించేసేయండి అనే ఆజ్ఞ. యేసుక్రీస్తు తప్పించబడ్డాడు, అక్కడ మోషే తప్పించబడ్డాడు, ఇక్కడ యేసుక్రీస్తు తప్పించబడ్డాడు. అక్కడ మోషే ఇశ్రాయేలు కొరకు తప్పించబడ్డాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రపంచం కొరకు తప్పించబడ్డాడు. చాలా ఉంటాయండి. అందుకే యేసుక్రీస్తు అబ్రహాము, యేసుక్రీస్తు దావీదు, యేసుక్రీస్తు మోషే, వారి వంశములో నుంచి వచ్చినవాడుగా, అబ్రహాము దావీదు వంశములో నుంచి వచ్చినవాడుగా, అలానే మోషే కంటే గొప్పదైనటువంటి
ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చిన వాడుగా యేసుక్రీస్తును పరిచయం చేసేటువంటి ప్రయత్నమే మత్తయ్య గారు చేసినటువంటి ఈ సువార్త, మత్తయి సువార్త అండి. దీన్నంతా మీరు మనసులో పెట్టుకొని మీరు మత్తయి సువార్త, మత్తయి సువార్త వివరణ అనగానే ఇంక ప్రాబ్లం ఏం లేదులేండి, ఇంకా ఒక్కొక్క అధ్యాయంలోని ఒక్కొక్క వచనాన్ని చక్కగా వివరించుకుంటూ వెళ్ళిపోతారు అన్నయ్య, ఇంకా మేము ఏం చేయాల్సిన పని లేదు, చక్కగా తినేసి పడుకోవచ్చు అనుకున్నారేమో. అలా సాధ్యమవుతుందని మీరు ఆలోచించండి. తినిపించకూడదండి ఎప్పుడు కూడా. ఒక తల్లి చేసే పని ఏంటంటే వంట చేసి వడ్డించిద్ది, అంతేగాని కలిపి నోట్లో కూరేది కదా ఏ తల్లి కూడా. అలానే బోధకుడు కూడా ఏం చేయకూడదు అని అంటే తినిపించే ప్రయత్నం చేయకూడదు. వండటం కష్టం కదండి, వండటం కష్టం, ఆ తర్వాత వడ్డించటం కూడా కష్టమే కొద్ది గొప్ప. మీకు తినటానికి ఏముంది చెప్పండి, లేదండి అది కూడా కాస్త ఇంత కష్టపడ్డారు కదా అది కూడా కలిపేసుకొచ్చి నోట్లో పెడితే తినేసి పడుకుంటామండి అంటారా? అది భావ్యమా మీరు చెప్పండి? కనుక నేను చేసేటువంటి పని ఏంటంటే కేవలం సువార్త పైన ఓవర్ వ్యూ ఇస్తాను మీకు అంతే. ఈ అధ్యాయం ఏంటి, ఈ అధ్యాయం ఏంటి, ఏ ఉద్దేశంతో వ్రాయబడింది, దేని మనసులో పెట్టుకుని ఆయన రాశారు, ఇవన్నీ నేను చెప్తాను. అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే రెడీ అయిపోయింది మీకు, ఇంకా మీరు వడ్డించుకొని మీరు తినటం అనేది మీరు చేయాలి. కనుక నేను చేసే ప్రయత్నం ఏంటంటే కేవలం మత్తయి సువార్తలో ఉన్నటువంటి సారాంశాన్ని మీ ముందు పెడుతున్నాను అంతే. దాని వెనక జరిగినటువంటి నేపథ్యాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను, మీరు చదువుకోవాలంతా కూడా. రైట్, ఇంకా కొంచెం మనం ముందుకు వెళదాం. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మత్తయి సువార్తలో మత్తయ్య గారు ప్రత్యేకించి పాత నిబంధనలో ప్రవక్తలు, పాత నిబంధనలో మోషే గారు లేదా ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు విషయమై చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో చెప్పబడినవన్నీ కూడా యేసుక్రీస్తుల వారి విషయంలో నెరవేరినవి అని చెప్పాలన్న ఉద్దేశమే మత్తయి సువార్త యొక్క ఉద్దేశం అండి. అంటే పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆ ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పుడు అందరూ ఎలా ఉంటారు చెప్పండి, చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు. అంటే ఆ యూదయ దేశంలో బెత్లెహేములో యేసుక్రీస్తు పుడతాడట, ఆ మెస్సియా పుడతాడట, ఏవో కన్య గర్భవతి కుమారుని కంటుందంట, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కువస్తాడట, ఇవన్నీ చూడండి, ఆయన శిలువకు అప్పగించబడతాడట. యేసు కోసం చెప్పబడిన, అంటే యేసు అనే మెస్సియా కోసం చెప్పబడిన ప్రవచనాలు. మెస్సియా కొరకు చెప్పబడిన ఈ ప్రవచనాలన్నీ చదువుకున్న యూదులు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎప్పుడొస్తాడా చెప్పబడినటువంటి ఈ ప్రవచనాలన్నింటినీ కూడా నెరవేర్చే ఆ మెస్సియా ఎప్పుడొస్తాడా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మత్తయ్య గారు ఏం చేస్తున్నారంటే మత్తయి సువార్తలో అలా చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా మీరు ఎదురు చూస్తున్నారే వస్తాడు అని, ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన విషయంలో అన్ని నెరవేరిపోయాయి అన్న విషయాన్ని మత్తయ్య గారు మత్తయి సువార్తలో చెప్తారండి. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. అంటే యేసు కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియా ఎవరైతే ఉన్నారో ఆ మెస్సియా ఎవరో కాదు, ఆ అభిషిక్తుడు ఎవరో కాదు, ఆ రాజు ఎవరో కాదు, ఆ రాజే యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు కోసమే పాత నిబంధనలో ఇర్మియా గారు చెప్పారు, ఇతని కొరకే యెషయా గారు చెప్పారు, ఇతని కొరకే ఒక మీకా చెప్పాడు, ఇతని కొరకే ఒక హోషే గారు చెప్పారు. ఎవరెవరైతే ఇతని కోసం చెప్పారు, మెస్సియా కోసం, మెస్సియా కొరకు చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా యేసు అనేటువంటి ఇతని విషయం నెరవేరిపోయాయి కనుక ఆ మెస్సియా ఎవరో కాదు, యేసుక్రీస్తే. మీరు అనవసరంగా ఇంకా మరొక మెస్సియా కోసం మీరు ఎదురు చూసి టైం వేస్ట్ చేసుకోకండి, ఇతని దగ్గరికి రండి, ఇతను మీరు అంగీకరించండి. ఇది మత్తయి సువార్త యొక్క ఓవరాల్ కాన్సెప్ట్ అంతా కూడా ఇదేనండి. ఇది మీకు అర్థం కావడానికి నోటి మాటగా చెప్పాను కదా మీకు, కానీ ఇప్పుడు మీకు బిబ్లికల్గా మీకు చూపించాలి, బైబిల్లో నుంచి మీకు చూపించాలి. రైట్, చూడండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం, అదే మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూద్దామా. మత్తయి సువార్త మొదటి అధ్యాయం రైట్ 22-23 వచనాలను నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. మత్తయి సువార్త ఏమండి మొదటి అధ్యాయం 22-23 వచనాలలో ఆమె యొక్క కుమారుని కనును అని యెషయా గారి ప్రవచనం. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువలను, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని
అని, ఈ మాట అండర్లైన్ చేసుకో, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగిన. నెరవేరునట్లు 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 ఈ పదాన్ని మీరు నేను స్ట్రెచ్ చేస్తున్నాను. ఎందుకు స్ట్రెచ్ చేస్తున్నాను అన్నది నేను మీకు చెప్తాను మరొక మాట చూపించిన తర్వాత. ఇదే మత్తయి సువార్త, అదే 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం కదా, ఇప్పుడు 2వ అధ్యాయం చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమాను యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అంటే ప్రవక్త ద్వారా వ్రాయబడింది, మనం నెరవేరాలి కదా, నెరవేరింది అంటే ప్రవక్త ద్వారా నెరవేరినది జరిగినట్టుగా, నెరవేరినట్టుగా చూపించి, నెరవేరినట్టుగా. ఇప్పుడు 1:23లో నెరవేరున్నట్లు అంటే నెరవేరినది యేసు విషయంలో చూపించాడు. ఇక్కడ కూడా బెత్లెహేములో యేసు పుడతాడు, కన్యకకు పుడతాడు అని యెషయా గారు చెప్పింది నెరవేరినట్లు అంటే నెరవేరింది అని అక్కడ చెప్పాడు మొదటి అధ్యాయంలో. అలానే ఇక్కడ 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి బెత్లెహేములో జన్మిస్తాడు అని మీకా గారు చెప్పారే, ఆ మీకా గారు చెప్పింది ఇక్కడ నెరవేరిపోయింది. రైట్. ఇంకొక మాట, అదే 2వ అధ్యాయం 14వ వచనం. అదే 2వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి. ఎందుకు? ఏ రోజు లేచాడు, పిల్లలందరినీ చంపించేస్తున్నాడు కదా. అప్పుడు మరలా దూత మాట విని యోసేపు మరియలు యేసును వెంట పెట్టుకుని ఐగుప్తుకు వెళ్ళిపోతారు. ఎప్పటి వరకు? వీడు చచ్చిపోయేంత వరకు. ఏమండి? రైట్. ఆ సమయంలో అప్పుడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులోని నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు. నెరవేర్చబడినట్లు అండర్లైన్. నెరవేర్చబడినట్లు, నెరవేరునట్లు, నెరవేరునట్లు ఈ పదాలు చూడండి. మరొక మాట, 4వ అధ్యాయం 15-16. 4వ అధ్యాయం మత్తయి సువార్త 15-16 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15-16 వచనాలు. ఏమండి? ఇక్కడ కూడా యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి ఆయన కాపురం ఉన్నాడు అని జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమును అన్యజనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసి మరణ ప్రదేశంలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి, నెరవేరునట్లు అన్న మాట. మరొక మాట చూద్దామా? మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగు నెలలను స్వస్థపరిచిన అందువలన ఆ మాట కూడా అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇది కూడా అండర్లైన్. నెరవేరెను. ఏం అర్థం అవుతున్నాయండి ఈ మాటలను బట్టి మీకు? అంటే మత్తయ్య గారు ఏం చెప్తున్నారు? యేసు కొరకు పాత నిబంధనలో ఏ ప్రవక్తలు ఏ ప్రవచనాలు అయితే చెప్పారో అవన్నీ కూడా నెరవేరిపోయాయి కనుక మీరు అనవసరంగా మరొకరెవరో వస్తారు మెస్సియా, మరొకరెవరో రాజుగా వస్తారో అని మీరు ఆయన కోసం ఎదురు చూసి ఎందుకు మీరు ఇతన్ని తిరస్కరిస్తున్నారో ఇప్పటికైనా నమ్మండి. ఇగో యెషయా గారు చెప్పింది ఇగో జరగలేదా, మీకా గారు చెప్పింది జరగలేదా, ఇదిగో ఇక్కడ హోషేయ గారు చెప్పారు ఇది జరగలేదా అని ఇక్కడ మత్తయ్య గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, పడుతున్న ప్రయాస మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త అనగానే పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలు యేసుక్రీస్తుల వారి విషయంలో నెరవేరినవని యూదుల చేత ఒప్పించటానికి ఆయన రాసినటువంటి సువార్త మత్తయి సువార్త. మీకు అర్థమవుతుంది. చెవి గలవాడు వినుగాక అన్నట్టు మనసు పెట్టి వినేవాడికి, బాగా తీవ్రత కలిగిన వారికి, దేవుణ్ణి చాలా ఇష్టపడేవాడికి, వాక్యం అంటే చాలా ఆసక్తి కలిగిన వారికి నేను చెబుతున్న ప్రతి విషయం చక్కగా అర్థమవుతుందండి. టైంపాస్ కోసం వాక్యం వినకండి ప్లీజ్. టైంపాస్ కోసం వినొద్దు, టైంపాస్ కోసం కూర్చోవద్దు. ఎప్పుడు కూడా ఒక చెడ్డ అలవాటు ఏంటంటే
పడుకోవాలి, పడుకునే ముందు ఏదో 2 మాటలు చదువుకోవాలి, అందుకోసం బైబిల్ చదువుతారు. లేచాం కనుక 2 మాటలు చదువుకోవాలి, అందుకోసం చదువుతారా బైబిల్? తప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే పారంపర్యాచారాలండి. ఇవన్నీ కూడా ఒకప్పుడు యూదులకున్న ఆచారాలు లాంటివి క్రైస్తవులు కూడా ఆచారాలు తీసుకొచ్చారు. పడుకోవటానికి ముందు చదువుకోవాలి, ఎవరిని లేచిన తర్వాత 2 మాటలు చదువుకోవాలి, ప్రయాణానికి ముందు చదువుకోవాలి. ఏంటి అలవాట్లు? అసలు ఎక్కడైనా అలా చెప్పాడండి దేవుడు? అలానే చదువుకోవాలి, అప్పుడప్పుడు చదువుకోవాలని చెప్పాడా? దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడండి. రాత్రి పడుకుని 2 మాటలు చదువుకునేవాడు ధన్యుడు అని లేదు. ఉదయం లేవగానే బైబిల్ ముఖం చూసేసి బైబిల్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయేవాడు ధన్యుడు అని చెప్పలేదు ఆయన. జ్ఞాపకం చేసుకునేవాడు ధన్యుడు అనలేదు, ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. కనుక బైబిల్ని ఎప్పుడు దయచేసి ఇలాంటి మైండ్ సెట్తో మీరు బైబిల్ చదవకండి. అసలు అలా చదువుకోవటం కంటే చదువుకోకుండా ఉండడం ఉత్తమం. ఎందుకు? అది చదివినా ఉపయోగం లేదు, ఎందుకు ఆ మాత్రం దాన్ని చదవటం? ఎందుకంటే చాలామంది అలానే ఉంటారండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలానే ఉంటారు. అందుకొరకు ఇంత కఠినంగా చెప్తున్నాను ఈ మాట. దయచేసి మీరు చదువుకోండి అంటున్నామండి. మీరు చదివితే నాకు వచ్చేది ఏముంది చెప్పండి? మీరు చదువుకోవటం వల్ల నాకేం వస్తుంది చెప్పండి? కనుక మీరు చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? నేను తెలుసుకోవాలని చదువుకోవాలి, నేను నేర్చుకోవాలని చదువుకోవాలి. ఏంటి అసలు, ఏంటి ఈ సందర్భం, ఏంటి అసలు ఈ అధ్యాయం ఏంటి, ఈ పుస్తకం ఏంటి, ఇందులో సారాంశం ఏంటి అనేటువంటి పట్టుదల కలిగి మీరు చదువుకోవాలి. అలాంటి వారికి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడండి, తప్పనిసరిగా సహాయం చేస్తాడు. నిజంగానండి ఈ లాక్డౌన్ చాలా మేలు చేసిందండి నా వరకైతేనండి నిజంగా. ఎందుకంటే బైబిల్ ముందు కూర్చోవటానికి, ఇంకా బాగా చదవటానికి, బాగా ఆలోచన చేయటానికి, నిజంగా ఇవన్నీ కూడా మీతో పంచుకోవటానికి ఈ సమయం నిజంగా చాలా 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 నాకు మేలు చేసింది ఈ టైం అని ఖచ్చితంగా నేను చెప్పగలనండి. బైబిల్ పట్టుకొని మీరు కూడా, ఎందుకంటే మీ జీవితంలో, నా జీవితంలో మళ్ళీ ఇలాంటి పరిస్థితి, ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమంటే ఇంత ఫ్రీ టైం అన్నది వస్తుందో లేదో అన్నది కూడా మనం చెప్పలేమండి. కష్టం. అందుకే అంటాడు కదా, నేడు అని సమయం ఉండగానే అని. ఎందుకంటాడు నేడు అని సమయం ఉండగానే, నేడు అని సమయం ఉండగానే అని అన్నాడంటే రేపటి కోసం అస్సలు నువ్వు ఆలోచించకురా బాబు. నీకు ఇప్పుడు టైం ఉంది, ఇప్పుడే కూర్చో, ఇప్పుడే ఆలోచించు, ఇప్పుడే చెయ్యి, ఇప్పుడే విను అంటాడు. ఏమండి మరొక మాట ఏమండి, ఇప్పటి వరకు ఇవన్నీ కూడా చూస్తుంటే నెరవేరునట్లు అనే మాటలన్నీ కూడా మనం వింటుంటే మనకి ఏమర్థమైంది అయితే, అంటే యేసుక్రీస్తు ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన మెస్సియా యేసుక్రీస్తు అని చూపించే ప్రయత్నమే మత్తయ్య గారు రాసినటువంటి మత్తయి సువార్త అన్న విషయం మనకు అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు ఇంక కొంచెం మనం మత్తయి సువార్త లోపలికి మనం వెళితే, మెస్సి అంటే అభిషక్తుడు అంటే రాజు అని చెప్పాను కదా. అయితే యేసుక్రీస్తును రాజుగా చూపించాడా మరి మత్తయ్య గారు? ఖచ్చితంగా 100% రాజుగా చూపించాడండి. 100%, అందులో డౌట్. దావీదు కొడుకు అంటేనే అర్థమైపోవాలి. దావీదు కుమారుడు ఎందుకు చెప్తున్నాడు? ఆయన రాజవంశం కదా అయింది, అందుకే ఆ రాజవంశం నుంచి వచ్చాడు రా బాబు, ఆయనే రాజురా అని చెప్తున్నాడు అనమాట. అక్కడే చెప్పాడు. అందుకే మీరు చూడండి, మత్తయ్య గారే అంటారండి మాట 2వ అధ్యాయంలో. జ్ఞానులు వెళతారు కదా, జ్ఞానులు వెళ్ళి యూదుల దగ్గర, రాజైనటువంటి హేరోదు దగ్గరికి నిలబడి ఏమంటారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? జస్ట్ మీరు చూడండి, మిగతా సువార్తలు చూడండి, ఈ సువార్తను చూడండి, మత్తయి గారి సువార్తను కంపేర్ చేసుకుందాం మనం. మార్క గారు అసలు ఆ ప్రస్తావన తీసుకురారు, లూకా గారు కూడా ఆ ప్రస్తావన తీసుకురారు. ఇప్పుడు లూకా గారు యేసుక్రీస్తు జననాన్ని కూడా రాశారు కదండి. లూకా గారు యేసుక్రీస్తు యొక్క జననం, పుట్టుక గురించి రాశాడు కదా. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏమండి, శిశువు ఏమంటారు, పొత్తుగుడ్డలతో చుట్టుబడి సత్రములు వారి స్థలంలో ఏనందున కుమారుని కానీ ఆ సందర్భం ఉంటది కదా. అంటే అక్కడ కూడా దావీదు పట్టణంలో ఉండే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని లూకా సువార్త 2:10లో లూకా గారు రాస్తారు. కానీ యూదుల రాజు అని స్పెసిఫిక్గా ఈ పదం మత్తయ్య గారే వాడతారు. ఇంకెందుకు అంటే మత్తయ్య గారి ఇంటెన్షన్ అంతా అదే కదా, యేసును రాజుగా చూపించాలి, రాజుని వారి చేత ఒప్పించాలి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు వెళ్ళి హేరోదు ముందు నిలబడి మాట్లాడతారు. రైట్. అంటే రాజు పుట్టాడని చెప్పాడు ఆయన. పుట్టినాయనే రాజు అంటున్నాడు. ఎవరు? మత్తయ్య గారు రాజు పుట్టాడు అన్నారు. రాజు పుట్టాడు. పుట్టినటువంటి రాజును చూడటానికి మరి గొప్ప వాళ్ళు ఏమండి, నువ్వు నేను పుడితే చూడటానికి ఎవరు వస్తారు చెప్పండి?
ఎవరైనా వచ్చారా? ఎవరు వస్తారు? అమ్మమ్మ వస్తుంది, నాయనమ్మ వస్తుంది, బంధువులు వస్తారు. కానీ యేసు పుట్టాడని, యేసుని చూడటానికి తూర్పు దేశం నుంచి జ్ఞానులు బయలుదేరారు అని అంటే సామాన్యం కాదని. పుట్టిన ఆయన మరి సామాన్యుడు కాదు కదా. ఎవరు వస్తారండి దేశాల నుంచి వచ్చేది? ఎవరైనా వస్తారో చెప్పండి. ఎవరైనా పుడితే ప్రధానమంత్రి కూడా కొడుకు పుడతాడు, వస్తాడేమో. ఏమండి, ఎవరైనా వస్తారా? గతంలో ఎంతోమంది ప్రధానులకు ఎంతోమంది పిల్లలు పుట్టారు. గతంలో ముఖ్యమంత్రులు ఎంతోమంది రాష్ట్రాన్ని పరిపాలించారు, వాళ్ళకి ఎంతోమంది పిల్లలు కన్నారు. ఏమన్నా బిల్ గేట్స్ వచ్చాడా? లేకపోతే ఏమండి ఆయన ఇప్పుడున్నటువంటి ఎవరు అమెరికా ప్రెసిడెంట్ ఏమండి ట్రంప్, ఆయన ఏమైనా వచ్చాడా? అంత ముందున్నటువంటి బిల్ క్లింటన్ ఏమైనా వచ్చాడా? అంత ముందున్న ఒబామా ఏమైనా వచ్చాడా? ఎవరు వస్తారండి? ఎందుకు వస్తారు? కానీ యేసు పుట్టాడు. కానీ తూర్పు దేశాల నుంచి ఎవరు వచ్చేసారట? జ్ఞానులు. రావటమే కాదు, కానుకలు తేవటమే కాదు, ఆయనకు సాష్టాంగ నమస్కరించారు అని రాస్తారు 2వ అధ్యాయంలో. సాష్టాంగ పడ్డారట వచ్చిన వారు కానుకలు తెచ్చి. ఎందుకు? మరి కింగ్ అయినా మీకు అర్థం కావట్లే. రాజండి యేసుక్రీస్తు. అందుకే జ్ఞానులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్న. మరి రాజు పుట్టారు కనుక రాజుగారికి ఏం చేయాలి? ప్రణామములు చేయాలి. రాజుగారికి ఏం చేయాలి? సాష్టాంగ పడిపోవాలి. అందుకే 2వ అధ్యాయంలో రాజు జన్మ జరిగిపోయింది, రాజుకు ఏమండి సాష్టాంగ నమస్కారాలు కూడా జరిగిపోతున్నాయి. మరి రాజు పెద్దవాడు అవడా? అయ్యాడు. పెద్దవాడు ఏం చేస్తున్నాడు? ఆయన రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. రాజైన తర్వాత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. పార్టీ పెట్టిన తర్వాత రండి కార్యకర్తలను ఏమండి ఆఫీసును అన్ని సెట్ చేసుకోవాలి కదా. అలానే రాజు అయ్యాడు. ఇప్పుడు రాజు పెద్దవాడయ్యాడు, 30 ఏళ్ళు వచ్చాయి లేదో ఇక రాజ్యాన్ని స్థాపించేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాడు. అందుకే 2వ అధ్యాయంలో రాజు పుడతాడు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి చూడండి, 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి బాప్తిస్మం తీసుకుంటాడు ఆయన. 3వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఏమండి ఆయన ఏ వంశం నుంచి పుట్టబోతున్నాడు, ఎలా పుట్టబోతున్నాడు అన్న విషయాన్ని 1వ అధ్యాయంలో చెప్తాడు. కన్య గర్భ మరియమ్మ ద్వారా ఆవిడ ద్వారా వస్తాడు అని అదంతా వంశావళంతా చెప్పుకుంటూ వస్తాడు. రాజుల వంశం నుంచి రాజుల వంశం అదంతా కూడా రాజవంశం నుంచి మాట్లాడుతూ వస్తాడు. అందరు చూడమే రాజుల గురించే మాట్లాడుతుంటాడు. అంతా ఏమండి ఎక్కడి నుంచి ఆసా మొదలుకొని, యెహోషాపాతు మొదలుకొని, యెహోరాము మొదలుకొని వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ వస్తుంటాడు కదా. అబియా అని, అజరియా అని వాళ్ళంతా కూడా ఎవరు? యూదా రాజులు. వారి నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే ఆ రాజవంశంలో యేసుక్రీస్తు పుట్టాడు అంటాడు. ఆఖరికి ఎలా వస్తాడు? కన్య గర్భం గుండా వస్తాడు, వచ్చాడు అన్నాడు. వచ్చాయన రాజు అని కన్ఫర్మ్ చేయడానికి జ్ఞానులు వెళ్ళారు, రాజు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత రాజు ఇప్పుడు ఏమంటే పెద్దవాడయ్యి బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు రాజ్య స్థాపనకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? 3వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకొని అని అంటే ఏమంటే 3వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకుని 4వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 4వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 4వ అధ్యాయంలో ప్రచారం ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది ఇందులోకి రండి అన్నాడు. అంతే. సభ్యత్వం తీసుకోవాలన్నమాట. అంతే కదండి. ఒక పార్టీ సభ్యత్వ రుసుము ఏదో ఉంటుంది కదా. ఇక్కడ రుసుమేమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇందులోకి మీరు అడుగు పెట్టాలంటే, నేను స్థాపించే రాజ్యంలోకి మీరు అడుగు పెట్టాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు బాప్తిస్మం తీసుకోవటం. అదే మారు మనసు అన్నాడు. కనుక రాజ్యం కోసం ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఏమంటే 5, 6, 7 అధ్యాయానికి వచ్చేటప్పటికి రాజ్యానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మాట్లాడతాడు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ వచ్చిన 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి సమాచారం అంతా ఏంటంటే ఈ 3 అధ్యాయాలలో రాజ్యం యొక్క స్థితిగతులు. అంటే యేసు స్థాపించబోయే లేదా యేసు రాజ్యం ఎలా ఉంటుంది, ఆయన రాజ్యంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అక్కడ ఉన్నట్టు ఉండవు. అక్కడ చేస్తేనే, ఇక్కడ చూస్తేనే అంతే ఇంకా అని మాట్లాడుతున్నాడు 5వ అధ్యాయం అంతా కూడా. 6వ అధ్యాయం అంతా ఇక్కడ ధనం కూర్చుకుందాం అనుకుంటున్నారు ఏంటి? ఇక్కడ ధనాలు అవన్నీ కూడా కుదరవు, ఇవన్నీ కూడా అక్కడ కూర్చుకోవాలి ధనము అని 6వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. ఇంకా చాలా విషయాలు అందులో ఉంటాయి అనుకోండి. ఇప్పుడు అయినా మనం మాట్లాడుకునే సమయం కాదు. కనుక 5, 6, 7 అధ్యాయాలు ప్రత్యేకించి ఏంటంటే రాజ్యానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల గురించి మాట్లాడుతుంటాడు. ఇలా 8, 9 ఏమండి ఇలా మనం మాట్లాడుతూ వెళ్ళామనుకోండి. ఒక్కొక్క అధ్యాయాన్ని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం నేను ఇప్పుడు చేయటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమందిలో భయం స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ కొంతమంది లైవ్ నుంచి ఇప్పటికే ఇదే కారణం ఏంటంటేనండి 28 అధ్యాయాలు. ఇప్పుడు 1వ అధ్యాయం దగ్గరే ఉన్నాడు, 2వ అధ్యాయం దగ్గరే ఉన్నారు, ఇంకా 3వ అధ్యాయం చెప్తున్నాడు, 4వ అధ్యాయం అన్నారు బాబు. 28 అధ్యాయాలు అయిపోయేసరికి ఎంత టైం కావాలి? ఈ లోపు నేను తినేసి పడుకుంటాను. ఉంటారు కదండి భక్తులు, వాళ్ళ కోసం అనమాట. నేను 28 అధ్యాయం నేనేం వివరించను. ప్రత్యేకించండి ఈ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఉపన్యాసాలు, యేసు చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రసంగాలు. 1 కొండ మీద ప్రసంగం. అది మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. యేసు స్థాపించేటువంటి రాజ్యంలో ఉన్న నిబంధనల గురించి యేసు మాట్లాడతాడు.
అది నెంబర్ 1 రాసుకోండి. ఇక రెండవది ఏంటంటే 10వ అధ్యాయంలో మాట్లాడతాడు ప్రభు. ఇంతకీ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఆ 10వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు శిష్యుల్ని పంపుతుంటాడు కదా, సువార్త కోసం ఇద్దరిద్దరిని పంపుతూ ఉంటాడు. అలా పంపినప్పుడు వారికంటూ చేసినటువంటి కొన్ని బోధలు, వారికి చేసినటువంటి కొన్ని హెచ్చరికలు, కొన్ని జాగ్రత్తలు, యేసు చేసినటువంటి బోధగా అక్కడ మనకు కనబడుతుంది. అది ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఎన్నో అధ్యాయం అని చెప్పాను, మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆ తర్వాత మరొక మంచి ఉపన్యాసం ఎక్కడ అంటే యేసుక్రీస్తు రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. 13వ అధ్యాయం. 13వ అధ్యాయం అంతా కూడా మనకి ఏం కనబడుతుందంటే ఉపమానాలు, యేసుక్రీస్తుల వారు చేసిన ఉపమానాలు. ఆ ఉపమానాలలో అంతా కూడా వేటి గురించి చెప్తాడు? పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది, పరలోక రాజ్యము భూమిలో విత్తిన ఒక విత్తనాన్ని పోలి ఉన్నది, పరలోక రాజ్యము ఒక ఆవగింజను పోలి ఉన్నది. ఇవన్నీ ఏంటనమాట? అన్నీ కూడా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సంగతులను ఉపమానాలుగా ప్రభు చెప్పడం 13వ అధ్యాయంలో కనబడుతుంది. ఇది 3వది. ఇక 4వ విషయం ఏంటంటే, ముఖ్యంగా 4వ విషయం 19వ అధ్యాయంలో 23 నుంచి 30 వరకు అక్కడ నాకు శిష్యుడు కావాలనుకుంటే ఎలా ఉండాలి, నాకు శిష్యుడు కావాలి అంటే నా రాజ్యంలో చేరి నా శిష్యుడై నన్ను వెంబడించాలనుకునేవాడు ఎలా ఉండాలి అన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని 19వ అధ్యాయంలో 23 నుంచి 30 వచనం వరకు మాట్లాడతాడు. అది 4. 5వది చిట్ట చివరిది ఏంటంటే, ఆయన రెండవ మారు మరలా ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడకు ముందు ఈ ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి శిష్యులను కూర్చోబెట్టి చెప్తాడు. ఎక్కడ? కొండ మీద, ఒలీవల కొండ మీద. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా. ఏమండి, ఇవి ప్రధానమైనటువంటి సంగతులండి. మత్తయి గారు ఎవరు? మత్తయి సువార్త యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? మత్తయి గారు దాన్ని ఎలా ఆయన చూపించాలనుకున్నారు? ఆ తర్వాత ఆయన రాజుగా ఎలా చూపించాడు? ఆయన రాజ్యాన్ని గురించి ఎలా పరిచయం చేశాడు? ఆ తర్వాత ఆ రాజ్యంలో ముఖ్యంగా శిష్యులైన వారికి, లేదా మత్తయి గారు ఆయన రాసినటువంటి సువార్త అంతటిలో యేసు చేసినటువంటి ప్రధానమైనటువంటి 5 ఉపన్యాసాల మీద ఆయన దృష్టి పెట్టి ఆయన ఎక్కడెక్కడ రాయించాడు అన్న విషయాలను కూడా ఇప్పటి వరకు మనం అంతా కూడా మాట్లాడుకున్నాం. ఇది ఓవరాల్గా మత్తయి సువార్తను గురించినటువంటి వివరణ. ఇంకొక మాట, ప్రారంభంలో యూదుల కోసం అన్నట్టుగా చెప్పాడు కదా అని అనుకోకండి. చివరికి వెళ్ళేటప్పటికీ ఆయన మత్తయి సువార్త 28 కదా చివరికి, యూదుల కోసం వచ్చాడు అన్నట్టుగా అంటే మరి యూదుల కోసం రాశాడంటే మరి అందరి కోసం కాదా అనేటువంటి ఒక ప్రశ్న మీకు వచ్చింది కదా. అందుకే చివరికి వెళ్ళేటప్పటికి మత్తయి గారే మరలా రాస్తూ 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పలికిన మాట, మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. సర్వలోకమునకు వెళ్ళండి అంటాడు 28వ అధ్యాయంలో చివరిలో. అలానే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని అంటే, నేను స్థాపించిన ఈ రాజ్యంలోనికి యూదులుగా మీరు మాత్రమే కాదు, సమస్త జనులను కూడా ఈ రాజ్యములోనికి చేర్చండి, ఈ రాజ్య నివాసులుగా చెయ్యండి, రాజ్యవారసులుగా అన్నది ఆ రోజు అపోస్తులందరికీ యేసుక్రీస్తుల వారు అప్పగించిన, లేదా శిష్యులైన వారందరికీ అప్పగించిన ఒక ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతే ఈరోజు మనందరి భుజస్కంధాల మీద ఉంది. ఎందుకంటే ఆ శిష్యులకు చెప్పిన మాట మనకు చెప్పాడు కదా, నన్ను వెంబడించాలనుకునే ప్రతి వాడు కూడా ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఏంటయ్యా సిలువ అంటే? అదే సువార్త భారం అనే సిలువ. కనుక ప్రతిదినము మనము ఆయన వెంబడించాలి. ఆయన శిష్యులం అయితే ఖచ్చితంగా మనం చేయవలసిన పని కూడా మన ద్వారా ప్రతిరోజు సువార్త కార్యక్రమము జరగాలి. వాక్యం మన ద్వారా స్ప్రెడ్ అవ్వాలి. వాక్యం మన ద్వారా అనేక మందికి చేరువవ్వాలి. దాని కొరకు ఇప్పుడు నువ్వేం చేయగలవు? ఇప్పుడు నువ్వు చేయగలిగిందల్లా ఒకే ఒక్కటి ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా నువ్వు చేయటమే తప్ప బయటికి వెళ్ళి ఎవరికి నోటి ద్వారా చెప్పే అవకాశం లేదు. కనుక కనీసం ఇప్పుడైనా ఈ మాటలు విన్న తర్వాతనైనా మత్తయ్య గారు నీకు జ్ఞాపకం చేసిన ఈ బాధ్యతను బట్టి మరొక్కసారి, ఒకవేళ మీరు మధ్యలో వదిలేస్తుంటే, ఈ బాధ్యతను మరి పక్కన పెట్టుంటే, ఇప్పటికైనా మరొక్కసారి ఆ బాధ్యతను జ్ఞాపకం చేసుకొని సోషల్ మీడియా ద్వారా యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించడానికి ముందుకు రండి. మేము చేసే ఈ పనిలో మీరు కూడా సహకారులు కండి. ఓకే, ఇది మత్తయి సువార్తను గురించిన వివరణ. వచ్చే వారం మరొక సువార్త, మరొక పుస్తకాన్ని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థించండి, జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ పిల్లలకు నేర్పిస్తున్న ఈ సంగతులు తండ్రి, ప్రాణం ఉన్నంత వరకు జ్ఞాపకం పెట్టుకొని అనేక మందికి ఈ విషయాలను ప్రకటిస్తూ
మీ రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులవుతూ వారి జీవితకాలం అంతా తండ్రిగా మిమ్మల్ని ఆనందపెట్టే మహిమపరిచే పిల్లలుగానే ఉండి మీకు ఇష్టలుగా మీకు యోగ్యులుగా మీ చెంతకు చేరునట్లు సహాయం చేయండి. ప్రస్తుతం తండ్రి ప్రపంచము, దేశం, రాష్ట్రం, జిల్లా, ప్రాంతం అనే తేడా లేకుండా కరోనా అనే మహమ్మారి ప్రజల ఆరోగ్యాలను, ప్రజల జీవితాలను తండ్రి పాడు చేస్తూ ఎంతో వేదనను, ఎంతో దుఃఖాన్ని, ఎంతో భయాన్ని కలిగిస్తూ అది ఎంతగా విజృంభిస్తుందో మీరు చూస్తున్నారు. ప్రభుత్వాలు చేతులెత్తేసే, వైద్యులు చేతులెత్తేస్తున్నారు. తండ్రిగా మేమంతా మీ వైపు చూస్తున్నాం. మీ చిత్తాన్ని జరిగించమని ప్రాధేయపడుతున్నాం. మీకోసం బ్రతకాలనుకున్న మీ పిల్లల్ని కాపాడుకోండి. మీ పని కొరకు వాడుకోండి. మీ ఇష్టాన్ని, మీ చిత్తాన్ని బట్టి తండ్రి మరొక్కసారి మరలా మేము కలుసుకొని మరికొన్ని మా జీవితానికి అవసరమైన సంగతులు మాట్లాడుకున్న పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని, మా తండ్రి గారికి చక్కని జ్ఞానాన్ని, ఆయుష్ని ఇవ్వమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.